100% నిజం. ఎందుకంటే ఇది ప్రకృతి విలయం లేకపోతే ఏదైనా అగ్నిదేవుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే జరిగే విధ్వంసం కాదు. ఇది మానవుడు చేసినటువంటి విధ్వంసం. అంటే తనకి కాంక్షతో పాటు ధనదాహం ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి, పదవి కాంక్షతో పాటు ధనదాహం కూడా ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు అనే దానికి నిదర్శనం 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం. అది మామూలుగా మానవ మాతృడు ఎవరు కూడా అలా ప్రవర్తించడు. ఇది మాత్రం నిస్సందేహం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నటువంటి 5 సంవత్సరాల్లో విభజిత ఆంధ్ర రాష్ట్రం 2014లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్న రాష్ట్రం, అంధకారంలో ఉన్న రాష్ట్రం నిస్సందేహంగా. ఎందుకంటే విద్యుత్తు కొరతలో ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఇక్కడ పెట్టుబడులు వచ్చి ప్రజలకి ఉపాధి కలిపితే తప్ప ఈ వ్యవసాయం మీద ఆధారపడితే రాష్ట్రం పురోగతి సాధించదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటిని సంపాదన తీసుకెళ్లనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, 2018 వరకు కలిసి ఉన్నప్పుడు నిస్సందేహంగా మేలైతే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దురదృష్టిని దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు సామాన్యమైన విషయం అయితే కాదు. స్వయంగా ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది స్వయంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏం జరిగినా కూడా విష ప్రచారాన్ని నమ్మి అత్యాశకు పోయి గతంలో వాళ్ళ నాన్నగారు ఏదో చేశారు ఈ రాష్ట్రానికి అని చెప్పని అబద్ధ ప్రచారాలు చేస్తే దాన్ని తిరిపి కొట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందనేది మాత్రం వాస్తవం. అందువల్ల అతని కల్లి కొంచెం మొగ్గు చూపారు. సహజంగానే యువకుడు అతను చేసింది. ఇంకోటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అతనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని వయసురీత్యా అతను విద్యార్థిని టార్గెట్ చేసుకొని ఆ రోజు అన్ని కళాశాలలకు వెళ్ళాడు, అన్ని విద్యాలయాలకు వెళ్ళాడు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు, యువకుల్ని రెచ్చగొట్టాడు. నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, అదే మన సంజీవిని, కాబట్టి నేను మీకు ఏదో భరోసాగా ఉంటానని చెప్పిన వాళ్ళని నమ్మించాడు. 90% యువత అతనంట నడిచింది ఆ రోజు. ఇది కాదనలేని సత్యం కూడా. మరి ఆ క్రమంలో అతనికి అందరూ ఎవరైతే హక్కును చేర్చుకున్నారో, ఎవరైతే సాంప్రదాయ ఓటర్లు ఉన్నారో, ఎవరైతే రైతులు కూడా అతనికి మొగ్గు చూపారో వాళ్ళందరినీ వాళ్ళు నమ్మించి మోసం చేశాడు. 5 సంవత్సరాల విధ్వంసం ఏ విధంగా జరిగింది అంటే, అమరావతి పరుగులెత్తే అమరావతిని నిర్బద్ధంగా ఎక్కడికక్కడ ఆపేసి 3 రాజధానులు అని చెప్పని దాన్ని నాశనం చేయడానికి అతను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాడు. కానీ అమరావతి అజరామరం. మేము చాలాసార్లు మీ దాంట్లోనే చెప్పడం కూడా జరిగింది. అంగుళంలో కదిలించలేడు, ఒక అంగుళం కూడా అమరావతిని కదిలించలేడు. అమరావతి పురోగతిని ఆపగలడేమో కానీ అమరావతిని మార్చలేడని చెప్పి ఘంటాపథంగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అది CRDA నిబంధనల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని, ప్రభుత్వం, CRDA ముగ్గురిని భాగస్వాములను చేసి అమరావతి అనే రాజధానిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కూడా అది మార్చే ప్రశ్న అంటూ ఉండేది కాదు. అందువల్లే అతను చేయలేకపోయాడు. అన్నీ చేసిన అతను ఎందుకు చేయలేకపోయాడంటే మార్చే అవకాశం అతనికి లేదు. దానికి కేంద్రం కొంత యువత ఇచ్చిన మాట వాస్తవం. అందుట్లో ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ రోజు కేంద్ర హోంశాఖ సంబంధించిన అతను ఏదైతే